ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో నమోదైన కేసును కొట్టేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మే 12వ తేదీన నంద్యాలలో సినీ అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వకున్నా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్పాహారానికి అల్లు అర్జున్ వెళ్లారు. వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటార్ సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయన్ను తీసుకువచ్చాయి. ఆ సమయంలో అల్లు అర్జున్ పర్యటనకు అధికారిక అనుమతులు లేవు. అయినా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ల ద్వారా అందిస్తారు. హరీష్, సినీ నటుడు అల్లు అర్జున్ కి సంబంధించి హైకోర్టులో ఒక రకంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ పై నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గం కేంద్రంగా అల్లు అర్జున్ పర్యటన జరిగింది. ప్రధానంగా ఊహించిన విధంగా ఆయన పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో భారీ ఎత్తున రష్ ఏర్పడింది. దీంతో మాబ్ క్రియేట్ అయింది. అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా సున్నితంగా మారినటువంటి సిచ్యువేషన్. ఎన్నికల కోడ్ ఒకవైపు, ఇంకోవైపు ఘర్షణలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఒకవైపు, ఈ మొత్తం కొంతవరకు కూడా ఉద్రిక్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ నియోజకవర్గంలో పర్యటించినటువంటి వ్యవహారం ఆ రోజున చాలా సంచలనంగా అయింది. దీంతో పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్నికల కోర్టును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల నియోజకవర్గంలో నమోదైనటువంటి కేసుని క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపైన ఇరు వర్గాలు వాదన విన్నటువంటి హైకోర్టు గత నెల 25న తీర్పుని రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పుకు సంబంధించినటువంటి ఫలితం విడుదలైనటువంటి నేపథ్యంలో ఏదైతే క్వాష్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఒక రకంగా అల్లు అర్జున్ కి ఊరట లభించిందని చెప్పుకోవాలి. రాజకీయంగా జరిగినటువంటి ఊహించని విధంగా జరిగినటువంటి ఈ మాబ్ అనుకోకుండా వచ్చినటువంటి పరిస్థితి కానీ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాఖలాలు ఇందులో రాజకీయ కోణం ఏదీ లేదు. మర్యాదపూర్వకంగా ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడికి అభిమానులు రావడం, భారీ ఎత్తున క్రౌడ్ ఏర్పడటం వల్లే జరిగింది. ఇందులో ఎటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి పరిస్థితి లేదని చెప్పి అల్లు అర్జున్ ఇచ్చినటువంటి వివరణతో హైకోర్టు సంతృప్తి చెంది నిర్ణయం తీసుకున్నట్టుగా తీర్పు వెలువడించినట్టుగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.